నమస్కారం. మోహన లావణ్యం కథల ప్రపంచంలోకి స్వాగతం. ఈరోజు మనం వినబోయే స్టోరీ మొండి మొగుడు మొరటి ప్రేమ పార్ట్ 4. కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. స్టోరీలో ఇవ్వడంలో కొంచెం ఆలస్యం అవ్వడానికి కారణం మా ఊరిలో జరుగుతున్న శ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవం, మరోవైపు బోనాలు, ఇక రాఖీ పండుగ. కొత్తగా శ్రీరాముల వారికి గుడి కట్టించాము. మా ఇంటి పక్కనే ఉన్న శ్రీరాముల వారి ఆలయంలో వారం రోజుల పాటు జాతర, భక్తి పాటలు, ఊరేగింపులు వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందువల్ల కథలకు కాస్త సమయం కుదరటం లేదు. మధ్యలో బ్యాండ్ బజా శబ్దాలు వినిపిస్తే కాస్త అడ్జస్ట్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. గుడి నుంచి తిరిగి వచ్చిన వాసుదేవు తులసిని ఇంటి ముందు దింపేశాడు. తులసి ఇంకా బైక్ దిగిన సరిగ్గా 2 క్షణాలు కూడా కాలేదు. వెళ్ళొస్తా అన్నట్టు ఒక మాట విసిరి బర్ర్ అని అంతే. వాసుదేవు బైక్తో పాటు గాలిలో కలిసిపోయాడు. తులసి కళ్ళు పెద్దవి చేసి ఆ రోడ్డు వైపు చూసింది. అమ్మో, మనిషి బైక్ నడుపుతున్నాడా లేక బైక్ మీద కూర్చొని తుఫానుని వెంటాడుతున్నాడా అని అనుకుంటూ గుండెల మీద చేయి వేసుకుంది. వాయువేగం అంటారు, పిడుగు వేగం అంటారు, కానీ ఈయన వేగం ముందు అవన్నీ కూడా చిన్నపిల్లల ఆటల్లా ఉన్నాయి. ఒక్క క్షణం నిజంగానే నా ప్రాణాలు గాల్లో వెళ్ళిపోయాయి అనుకున్నాను. కొద్దిసేపు తనను తాను సర్దుకుంటూ, చేచే ఇక జీవితంలో ఎప్పుడు వీడి బైక్ ఎక్కకూడదు, పొరపాటున ఎక్కినా ముందే దేవుడికి ఒకసారి చెప్పేసి ఎక్కాలి. దేవుడా, తిరిగి నన్ను ఇంటికి చేర్చితే కొబ్బరికాయ కొడతా అని అని ఆమె మనసులోనే వాసుదేవుని తిట్టుకుంది. అలా అనుకుంటూనే నెమ్మదిగా ఇంట్లోకి అడుగుపెట్టింది. పెళ్ళైన తర్వాత ఆ ఇంట్లో కొత్త కోడలిగా తులసికి ఇది 2వ రోజు. ఇంకా ఆ ఇల్లు ఆమెకు పూర్తిగా కొత్తే. అందుకే చిన్న పిల్ల కొత్త బొమ్మను చూసినట్టు ఒక్కో గదిని, ఒక్కో మూలను ఆసక్తిగా పరిశీలిస్తూ తిరగసాగింది. ఇంటి చుట్టూ ఉన్న తోట ఆమెను మరింత ఆకర్షించింది. రంగురంగుల పూల మొక్కలు, పచ్చని ఆకులు, వాటి మధ్య వికసించిన పువ్వులు. ఆ అందాన్ని చూసిన తులసి పెదవులపై తెలియకుండానే చిరునవ్వు విసిరింది. అబ్బో, ఇక్కడ పూలు కూడా నన్ను చూసి కొత్త కోడలు వచ్చేసింది అని పలకరిస్తున్నట్టున్నాయే అని మనసులోనే నవ్వుకుంది. మా ఇంట్లో ఒక కుండీలో 2 మొక్కలు పెంచైతేనే మా అమ్మ రోజు వాటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇక్కడైతే ఇన్ని పూల మొక్కలు, వీటిని చూసుకోవడానికే ఒక మనిషిని పెట్టుకోవాల్సి వస్తుందేమో అని అనుకుంటూ ఇంటి వైపు తిరిగింది. లోపలికి వెళ్ళగానే పనివాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా కనిపించారు. అది చూసి తులసి మనసులో మరో ఆలోచన మొదలైంది. అయినా ఇంత పెద్ద ఇంట్లో ఉండేది ఇద్దరే కదా, ఇప్పుడంటే నేను వచ్చాననుకో ముగ్గురం అయ్యాము. మరి ఇంతమంది పనివాళ్ళు ఎందుకు? ఓహో, ఒకరికి వంట పని, ఒకరికి శుభ్రం చేసే పని, ఇంకొకరికి తోట పని. వీళ్ళని చూస్తుంటే మా ఇంట్లో అందరం కలిసి చేసే పనిని ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ పెట్టినట్టు ఉంది అని అనుకొని చిన్నగా నవ్వుకుంది. అయినా సరే, ఇంత పెద్ద ఇల్లుని మెయింటెనెన్స్ చేయడానికే ఎంత ఖర్చు అవుతుందో. మా ఇంట్లో అయితే పైకప్పు కారిన నాన్న తానే ఎక్కి బాగు చేసేవారు. ఇక్కడ ఒక బల్బు కాలిపోయినా ఇంకో ఇద్దరు వచ్చి మార్చేస్తున్నారేమో అలా తనలో తానే అనుకుంటూ హాల్లోకి వచ్చింది. అక్కడ రాజమణి గారు సోఫాలో కూర్చొని విన్నారు. ఆవిడని చూడగానే తులసి ముఖంలో చిరునవ్వు కాస్త తగ్గిపోయింది. ఈవిడ వల్లే కదా నేను ఈ ఇంటికి, ఈ వాసుదేవికి భార్యగా వచ్చాను అనే ఆలోచన ఆమె మనసులో మళ్ళీ మెదిలింది. అయినా వయసులో పెద్దవారు, తన మనసులో ఎంత కోపమున్నా ఎదుటి వారిని అవమానించడం తనకు ఇష్టం లేదు. అందుకే గుడి నుంచి తీసుకుని వచ్చిన ప్రసాదాన్ని రాజమణి గారి చేతికి అందించింది. రాజమణి గారు ఆ ప్రసాదాన్ని అందుకుంటూ ఆమె ముఖంలోకి ప్రేమగా చూస్తూ చిరునవ్వు నవ్వారు. ఇలా రామ్మా, వచ్చిన పక్కన కూర్చో అని అన్నది. ఆమె మాటల్లో ఆప్యాయత ఉన్న ఆ ఆప్యాయతను అర్థం చేసుకునే స్థితిలో తులసి లేదు. మన ఊరి గుడి నీకు నచ్చిందా అని రాజమణి గారు ప్రేమగా అడిగారు. తులసి కాస్త తల ఊపుతూ బాగుంది అని అంది.
రాజమణి గారు మరికొన్ని మాటలు మాట్లాడాలని అనుకున్నారు. కానీ తులసి ఇచ్చిన ఆ చిన్న సమాధానం చూసి ఆమె మనసు వెంటనే అర్థం చేసుకుంది. ఇంకా ఈ పిల్ల నన్ను మనస్ఫూర్తిగా అంగీకరించలేదు అని. అయినా సరే ముఖంలో బాధను చూపకుండా రాజమణి గారు నెమ్మదిగా అన్నారు. సరే అమ్మా, గుడికి వెళ్ళి వచ్చావు కదా, అలసిపోయి ఉంటావు. ఏమైనా తింటావా, లేక వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకుంటావా? తులసి ఒక్క క్షణం కూడా అక్కడ ఉండాలనుకోలేదు. నేను నా గదికి వెళ్తాను అని చెప్పి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తులసి వెళ్ళిపోయిన వైపే రాజమణి గారు కొద్దిసేపు మౌనంగా చూస్తూ ఉండిపోయారు. ఆమె ముఖంలో చిన్న బాధ మెదిలింది. ఇంకా ఈ కొత్త పిల్ల ఈ ఇంట్లో అడుగుపెట్టి 2 రోజులవుతుంది కదా! పైగా పెళ్ళి కూడా తనకు నచ్చని పరిస్థితిలో జరిగింది. నన్ను చూసినా, ఈ ఇంటిని చూసినా, నా మనవడు వాసుదేవుని చూసినా భయం, కోపం, అసహ్యం ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది కదా! అని తనలో తానే అనుకుంది. పోను పోను అన్నీ అర్థం చేసుకుంటుంది. ప్రేమగా ఉంటే ఈ పిల్ల కూడా ఒకరోజు నా దగ్గరకు వస్తుందిలే అని అనుకుని తన మనసుకు తానే ధైర్యం చెప్పుకుంది. ఇక తులసి తన గదిలోకి వెళ్ళింది. గది తలుపు మూసుకొని మంచంపై డోర్ పెట్టుకొని మంచం దగ్గరికి వెళ్ళగానే ఆమెకు ముందు రోజు రాత్రి జరిగిన సంగతులన్నీ గుర్తుకు వచ్చాయి. తులసి ముఖం ఒక్కసారిగా మారిపోయింది. అమ్మ బాబోయ్! ఈ వాసుదేవు మనిషేనా, లేక తుఫానా అని గుండెల మీద చెయ్యి వేసుకుంది. బైక్ మీద ఉన్నప్పుడు ఒక స్పీడు, గదిలోకి వస్తే ఇంకో స్పీడు. వీడి జీవితంలో బ్రేక్ అనే వస్తువు అసలు లేదా ఏమిటి అని విసుగ్గా అతని గురించి అనుకుంది. నిన్న రాత్రి జరిగిన దాన్ని గుర్తు చేసుకుంటేనే వాళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. ఈ మొరటోడు స్పీటి తట్టుకోడు నా వల్ల కాదురా బాబు. మా ఇంట్లో నేను కాస్త గట్టిగా మాట్లాడితేనే నన్నే నెమ్మదిగా మాట్లాడమ్మా అనేవాళ్ళు. కానీ ఇక్కడ ఈయనేమో నా మాట అస్సలు వినడం లేదు అని వాసుదేవుని మనసులోనే తిట్టుకుంది. దేవుడా దేవుడా, ఇక ఈ రోజు రాత్రి ఇలానే ఉంటే నా పరిస్థితి ఏంటో నాకే తెలియడం లేదు. నా మీద దయ ఉంటే ఈ వాసుదేవికి కాస్త జ్వరమైనా తెప్పించు, లేకపోతే పొలంలోనే పని ఎక్కువై ఆలస్యంగా రానివ్వు అని దేవుడితో కూడా తన బాధ చెప్పుకుంది. కానీ ఆ ఆలోచనల మధ్య ఆమెకు నిద్ర ముంచుకొచ్చింది. సరే, ఈరోజు రాత్రి సంగతి రాత్రి చూద్దాం. ఇప్పుడైతే నా కళ్ళకి రెస్ట్ కావాలి అనుకుంటూ మంచం మీద వాలిపోయింది. వాలిపోయిన కాసేపటికే తులసి గాఢ నిద్రలోకి జారిపోయింది. సరిగ్గా మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక పని మనిషి గదిలోకి వచ్చి అమ్మా అమ్మా అంటూ తులసిని నెమ్మదిగా నిద్రలేపింది. తులసి కళ్ళను తెరవడానికి కూడా బద్ధకంగా అనిపించింది. ఏంటి అని కళ్ళు తెరవకుండానే అడిగింది. అమ్మా, మీరు ఇంకా భోజనం చేయలేదు. పెద్దమ్మగారు మీకోసం భోజనం పంపించారు అని చెప్పగానే తులసి కళ్ళు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. ఆమె ముందు వేడివేడిగా ఆవిర్లు కక్కుతున్న అన్నం, 4-5 రకాల కూరలు, పప్పు, అప్పడాలు, స్వీట్లు అన్ని రకాలుగా పెట్టి ఉన్నాయి. తులసి వాటిని చూసి ఒక్కసారిగా నిద్రంతా మార్చిపోయింది. అబ్బా అని ఆశ్చర్యంగా వాటి వైపు చూసింది. అన్నీ నాకు ఇష్టమైనవి ఉన్నాయి, కానీ నేను ఒక్కదాన్నే కదా, ఇంత తినలేను. కొంచెం నాకు సరిపడా ఒక ప్లేట్లో పెట్టి మిగిలినవన్నీ తీసుకుని వెళ్ళు అని తులసి చెప్పగానే ఆ పెద్దావిడ నవ్వుకుంటూ, అంటే మీ ఒక్కరి కోసమే కాదమ్మా, వాసుబాబు కూడా వచ్చాడు. ఇద్దరూ కలిసి భోజనం చేస్తారు అని అమ్మగారు పైకే పంపించారు అని చెప్పగానే తులసికి ఆకలంతా చచ్చిపోయింది. ఏటి దేవుడా ఇలా చేసావు? పడుకునే ఉందే చెప్పాను కదా, వీడిని తొందరగా ఇంటికి పంపించొద్దు అని. ఆమె తలపట్టుకుని కూర్చుంది. వాసుదేవ్ అప్పటికే ఇంటికి రావడం అయ్యింది. ఫ్రెష్ అవ్వడము అయ్యింది. ఇక భోజనం చేద్దామా అని అనగానే తులసి తల పైకెత్తి అతని వైపు చూసింది. వాళ్ళ గదిలోని సోఫా, టేబుల్ ఉండడంతో అన్నీ అక్కడ సర్దేసి ఆ వచ్చిన ఆవిడ గదిలో నుండి బయటకు వెళ్ళిపోయింది. తులసికి అసలు వాసుతో తినడం ఇష్టం లేదు. నాకు ఆకలిగా లేదు అని తల దించుకొని చెప్పింది. అతను ఆ మాట అసలు వినలేదు. నీకు ఆకలిగా లేకపోతే నేను తినిపిస్తాను, లేదా నువ్వే తింటాను అంటే నేను నా భోజనం తింటాను అని చెప్పగానే తులసికి వాసు పెట్టిన పెద్ద పెద్ద ముద్దలు గుర్తుకు వచ్చాయి. వద్దులే నేనే తింటాను అని చెప్పి బుద్ధిమంతురాల్లా అతనితో కలిసి భోజనం చేసింది. తినడం పూర్తి కాగానే వాసు నానమ్మ అని పిలవగానే కింద నుండి ఇద్దరు పనివాళ్ళు వచ్చి ఆ ఖాళీ ప్లేట్లను తీసుకొని వెళ్ళారు. తులసికి బాగా
పొట్ట నిండిపోయినట్టుంది. ఎప్పుడు రుచికరమైన భోజనం తినలేదు అని కాదు, కానీ ఇన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ని ఒకేసారి తినేసరికి పంచపక్ష పరమాన్నాలు అంటే ఇదేనేమో అని మనసులోనే అనుకుంది. అప్పుడే గదిలో ఉన్న వాసు వైపు చూసి, ఇతను ఇంకా పొలం పనులకు వెళ్ళలేదే, గొప్పదీసి ఈ రోజంతా ఇంట్లోనే ఉండిపోతాడా అని అనుమానపడుతూ మెల్లిగా అడిగింది. సాధారణంగా చాలా గంభీరంగా ఉంటాడు. నవ్వడమే మర్చిపోయిన అతను తులసితో మాత్రం కొంచెం సరదాగా మాట్లాడుతున్నాడు. కానీ అతని గంభీరమైన గొంతు వింటే మాత్రం తులసికి వణుకు వచ్చేస్తుంది. రాత్రంతా నీతో పాటు నేను కూడా అలసిపోయాను కదా, నానమ్మ నన్ను రెస్ట్ తీసుకోమని చెప్పింది. అందుకే ఈరోజు పొలానికి వెళ్ళడం లేదు. పని వాళ్ళు ఉన్నారు కదా, నువ్వేం కంగారు పడకు అన్నాడు వాసుదేవ్. అది విని తులసి ముఖం ముడుచుకుపోయింది. వీడు పొలానికి వెళ్ళకుండా రోజంతా గదిలోనే ఉంటాడా? వామ్మో! వీడితో పాటు నేను ఉంటే నా పరిస్థితి ఏంటి అని మనసులోనే అనుకుంటూ అతనికి చెప్పకుండా నెమ్మదిగా అక్కడి నుంచి జారుకుంది. వెనక్కి తిరిగి చూసిన వాసుదేవ్కి తులసి కనిపించలేదు. ఎన్ని రోజులు నన్ను చూసి ఇలా పారిపోతావో చూద్దాం అని అతను మనసులోనే అనుకున్నాడు. ఇక బయటకు వచ్చిన తులసికి రాజమ్మ కనిపించింది. ఏంటమ్మా వాడిని అలా ఒంటరిగా వదిలేసి వచ్చావో, నువ్వు పక్కన ఉంటే ఏ బాధ అయినా ఉన్నా మర్చిపోతాడు వాడు, వెళ్ళు వాడి దగ్గరికే వెళ్ళి ఉండమ్మా అని చెప్పింది. కానీ తులసి మాత్రం మొండిగా తల అడ్డంగా ఊపింది. తోటలోని పూల మొక్కల దగ్గర కూర్చొని, మనుషుల కంటే మీరే బెటర్ అంటూ తన బాధలన్నీ ఆ పూల మొక్కలకి చెప్పుకుంటూ కూర్చుంది. ఈ అమ్మాయికి భయం ఇలాగే ఉంటుంది అని రాజమణి గారు కూడా అనుకున్నారేమో. వెంటనే పని వాళ్ళని పిలిచి వాసుదేవ్ గదిని శుభ్రం చేసి పూలతో అందంగా అలంకరించండి, రేపటికి అలాగే సిద్ధంగా ఉంచండి అని చెప్పారు. ఆ మాటలు విన్న తులసి మాత్రం భయంతో అటు ఇటు తిరిగింది. వామ్మో, ఈరోజు రాత్రి కూడా వీడు నన్ను వదిలేలా లేడే అని తలపట్టుకుంది. ఇంతలో వాసుదేవ్ గార్డెన్లోకి వచ్చాడు. అప్పుడే నీళ్లు పెట్టి ఉండడంతో ఆ నీళ్ళంతా తడిగా ఉంది. అతన్ని చూసిన తులసికి వెంటనే ఒక ప్లాన్ వచ్చింది. తడి నేలపై కాలు పెట్టి కావాలనే జారిపడినట్టు నటిస్తూ అయ్యో అని పెద్దగా అరిచింది. వాసుదేవ్ గబగబా ఆమె దగ్గరికి వచ్చాడు. ఏమైంది తులసి అని ఆందోళనగా అడిగాడు. నా నడుము విరిగింది, కాలు కూడా విరిగిపోయింది అంటూ ఒక కాలు చూపిస్తూ మరో కాలుని మెల్లగా మడిచింది. అది చూసిన వాసుదేవ్కు నవ్వొచ్చింది. అవునా, రెండు కాళ్ళు విరిగితే రెండు ఇలా చక్కగా కదులుతాయా అంటూ చిలిపిగా అడిగాడు. తులసి వెంటనే కాలు కదపకుండా అది ఇప్పుడు కాస్త బాగైంది అంది ఆమె. వాసుదేవ్ నవ్వుకుంటూ నువ్వు అబద్ధం చెప్పడంలో ఇంకా ట్రైనింగ్ తీసుకోవాలి అని అన్నాడు. అయినా ఆమెను గదికి తీసుకుని వెళ్ళాడు. నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పాడు. రాత్రి భోజనం కూడా స్వయంగా తీసుకొచ్చి ఆమెకు ఇచ్చాడు. డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే వద్దంటావు, టాబ్లెట్ వేసుకోమంటే అది కూడా వద్దంటావు. మరి దెబ్బ ఎక్కడ తగిలిందో చెప్పు, కనీసం మందు రాస్తాను అంటూ ఆమె వైపు చూశాడు. తులసి కంగారుగా తల అడ్డంగా ఊపింది. వద్దు, ఇప్పుడు నొప్పి తగ్గిపోయింది. వాసుదేవ్ ఆమె ముఖంలోకి చూస్తూ నిజమా లేక ఇంకో కొత్త నాటకమా అని అడిగాడు. అతడి మాటలకు తులసి మొహం ఎర్రబడింది. ఆమెను ఆట పట్టించాలని దగ్గరగా వంగిన వాసుదేవ్ ఇక్కడి నుంచి పడిపోవాలంటే నా ముందే పడిపో, కనీసం నేను పట్టుకుంటాను అన్నాడు. ఆ మాటకు తులసి చిరాకుగా అతన్ని చూసిన పెదవులపై చిన్న నవ్వు మెరిసింది. గంభీరంగా ఉండే వాసుదేవ్లోని ఆ చిలిపితనం చూసి ఆమె భయం కాస్త కరిగిపోయింది. ఆమె అరికాలు నుండి ముద్దులు పెట్టుకుంటూ ఆమెలోని అనువనువుని అతని పెదాలతో తాకాడు. తులసికి ఫీలింగ్స్ వచ్చేలా చేశాడు. ఆమె అతనికి అడ్డు చెప్పలేదు. ఫస్ట్ రోజు కాస్త పెయిన్ అనిపించిన తర్వాత రోజు మాత్రం అతనితో ఇష్టంగానే కలిసింది. కానీ ఆ ఇష్టం ఆమె అతనిపై చూపించలేకపోతుంది. అతనికి ఆ బాధ మనసులో అలాగే ఉండిపోయింది. రెండో రోజు కూడా తులసి వాసుదేవ్ ఒకటయ్యారు. ఇక ముచ్చటగా మూడో రోజు తులసి భయపడుతున్నట్టుగానే ఆమెని అతనిలో కలిపేసుకున్నాడు వాసుదేవ్. కానీ ఈసారి తులసి కాస్త నొప్పిగా ఉంది. మీరు మరీ ఎక్కువసేపు చేస్తున్నారు, నాకు ఇబ్బందిగా ఉంది, ఆ బాధని భరించలేకపోతున్నాను అని చెప్పగానే వాసు ఆమెకు దూరంగా ఉన్నాడు. కానీ శరీరాన్ని కలిపే విషయంలోనే దూరంలో ఉన్నాడు. ఆమెని పూర్తిగా అల్లుకొని పడుకున్నాడు.
ముచ్చటగా 3 రాత్రులు కంప్లీట్ అయిన తర్వాత రాజమణి గారు తులసితో ఇంట్లో పూజ ఏర్పాటు చేశారు. పూజకి తులసి వాళ్ళ అమ్మ, నాన్న కూడా వచ్చారు. వాళ్ళని చూడగానే తులసి ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది. పూజ పూర్తయిన తర్వాత అందరూ భోజనాలు చేసేశారు. దేవుడా దేవుడా! మా అమ్మ, నాన్నతో పాటు నన్ను కూడా పంపించేసేయి అని ఆ దేవుడికి పూజ పూర్తయ్యే వరకు ఎంతగానో మొక్కుకుంది. రాజమణి గారు తులసి వైపు చూస్తూ నిన్ను మీ అమ్మ వాళ్ళు తీసుకుని వెళ్ళడానికి వచ్చారు అని చెప్పగానే ఆమె సంతోషంతో ఎగిరి గంతేయాలనుకుంది. కానీ అలా చేస్తే బాగుండదు అని సైలెంట్గా ఉంది. హమ్మయ్య! ఇక ఈ వాసు ముఖం ఇప్పట్లో నేను చూడను అని మనసులో అనుకుంది. చాలా సంతోషంగా అమ్మ నాన్నతో కలిసి కారులో కూర్చుంది. కానీ అసలు ఆమె ఊహించని సంఘటన ఎదురైంది. డ్రైవింగ్ సీట్లో డ్రైవర్ లేడు. వాసుదేవ్ కూర్చొని ఉన్నాడు. అతన్ని చూడగానే తులసికి కంగారు మొదలైంది. వీడు కూడా మాతో పాటు వస్తున్నాడా అని మనసులోనే అనుకుంది. అంతలోనే రాజమణి గారు మరో చిన్న బ్యాగ్ని చేతిలోకి తీసుకుని కార్ దగ్గరికి వచ్చింది. ఒరేయ్, నీ బట్టలు తీసుకోకుండా వెళ్తున్నావు, అక్కడ మీ బావమరిది బట్టలు వేసుకుంటావా అని అనేసరికి తెలిసి వాళ్ళ అమ్మ నాన్న నవ్వుకున్నారు. అంటే ఈయన కూడా ఇప్పుడు నాతో పాటు వస్తున్నాడా అని ముఖం అదో రకంగా పెట్టి భర్త వైపు చూస్తూ ఉంది. ఆ తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.